తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండో సాధారణ పురపాలక ఎన్నికల పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 30% పైగా ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 52,17,413 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 14,85,747 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మొత్తం 116 మున్సిపాలిటీల్లో సగటున 30.62% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 7 కార్పొరేషన్లలో ఓటింగ్ నెమ్మదిగా సాగుతూ 23.26% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే వరకు 50% పైనే ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండో సాధారణ పురపాలక ఎన్నికల పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 30% పైగా ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 52,17,413 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 14,85,747 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మొత్తం 116 మున్సిపాలిటీల్లో సగటున 30.62% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 7 కార్పొరేషన్లలో ఓటింగ్ నెమ్మదిగా సాగుతూ 23.28% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే వరకు 50% పైనే ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండో సాధారణ పురపాలక ఎన్నికల పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 30% పైగా ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 52,17,413 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 14,85,747 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మొత్తం 116 మున్సిపాలిటీల్లో సగటున 30.62% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 7 కార్పొరేషన్లో ఓటింగ్ నెమ్మదిగా సాగుతూ 23.26% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. పోలింగ్ ముగిసే వరకు 50% పైనే ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈసీ ఆఫీస్ నుంచి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు.
విశాల్, ఓవర్ టు యూ. రైట్ మనశ్రీ, ప్రస్తుతం మనం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్ పర్సంటేజ్ వివరాలను ప్రకటించింది. ఇక అంటే ప్రస్తుతం మధ్యాహ్నం తర్వాత అంటే 11 గంటల తర్వాత పోలింగ్ అనేది పుంజుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం 11 గంటల వరకు 28% ఉన్న పోలింగ్ పర్సంటేజ్ ప్రస్తుతం 48.54% పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. అంటే 2 గంటల్లోనే 28% పోలింగ్ పెరిగింది. ఇక 116 మున్సిపాలిటీలలో ఎక్కువగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో 68.57% పోలింగ్ నమోదైంది. అంటే ఇంతకుముందు ఇదే మున్సిపాలిటీలో లీజా మున్సిపాలిటీలో అత్యధికంగా పోలింగ్ నమోదైతే ఇప్పుడు ఆ గద్వాల జిల్లాలోనే వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఎక్కువగా పోలింగ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే నమోదైంది. ఇక 7 కార్పొరేషన్లలో ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్లో 53.48% పోలింగ్ భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్లో నమోదైంది. ఇక మున్సిపాలిటీలో అతి తక్కువగా 33.73% పోలింగ్ నమోదైంది. ఇక కార్పొరేషన్లో అంటే ఎక్కువగా నిజామాబాద్ కార్పొరేషన్లో 35.49% పోలింగ్ నిజామాబాద్ కార్పొరేషన్లో నమోదైంది. ఇక కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సైతం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రస్తుతం మనం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్న తీరు ఇది. ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,000 పైగా పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు అనేటివి ఏర్పాటు చేస్తారు. ఆ సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచే పరిశీలిస్తారు. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ సైతం వెబ్కాస్టింగ్ అనేది పర్యవేక్షిస్తుంటారు. ఇక హెడ్ ఆఫీస్లో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. నిర్మల్ మున్సిపాలిటీలో ఎలా జరుగుతుంది పోలింగ్ ప్రక్రియ అనేది కూడా మన విజువల్స్లో కనిపిస్తుంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎలా జరుగుతుంది పోలింగ్ అనేది కూడా ఇక్కడ ఉంది. మున్సిపాలిటీ నెంబరు దాని అన్ని క్లియర్గా అంటే ట్రాన్స్పరెన్సీగా ఒక పారదర్శక వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడానికి వెబ్కాస్టింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకవేళ చెదురుముదురు ఘటనలు పోలింగ్ బూత్లో ఏవైనా నమోదైనా కూడా ఈ వెబ్కాస్టింగ్ అనేది ఎంతో ఇవన్నీ రికార్డ్ చేస్తారు. కాబట్టి దాని తర్వాత వీటిని ఒక ఆధారాలుగా కూడా చూపించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఇక మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఎప్పటికప్పుడు అన్ని మున్సిపాలిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి వెబ్కాస్టింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇక ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల చెదురుముదురు చిన్న గొడవలు తప్ప మిగతా చోట్లంతా కూడా ప్రశాంతంగానే కొనసాగుతుంది. అంటే 11 గంటల తర్వాత పోలింగ్ అనేది పుంజుకుందని చెప్పుకోవాలి. 2 గంటల్లోనే 20% పోలింగ్ నమోదైంది. ఇదే రీతిలో వెళ్తే కనుక ఈరోజు 70% పైగానే పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఈసీ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు ఈ వెబ్కాస్టింగ్ పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే కూడా దాన్ని ఆ కింది స్థాయి అధికారులకు తెలియజేయడం అవన్నీ కూడా ఈ ప్రక్రియ ఇక్కడి నుంచే జరుగుతుంది. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అదేవిధంగా ఎస్పీ ఆఫీస్లో సైతం ఇట్లా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా పరిశీలిస్తారు. ఇక రాష్ట్ర డీజీపీ అదేవిధంగా తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ అదేవిధంగా మున్సిపల్ డైరెక్టర్ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుండి ఇక్కడి నుంచి ఈ పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు అదేవిధంగా కార్పొరేషన్లో ఎన్నికలు ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి మాట్లాడారు. మనశ్రీ, విశాల్, అయితే అక్కడ సాధారణంగా ఉదయం మందకొడిగా 7 గంటలకు స్టార్ట్ అయింది. నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి అంటే ఓటర్లకి ఎటువంటి సదుపాయాలు కల్పించారు అక్కడ? ఇది మొత్తం కూడా దీనికి సంబంధించి ఈ వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం అబ్జర్వ్ చేయడం జరుగుతోందా? ఎటువంటి సదుపాయాలు కల్పించారు? రైట్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అప్రమత్తమవుతుంది. ఎందుకంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పనిచేస్తుంది. ఇక ఈసారి కూడా ఒకవేళ వృద్ధులు ఎవరైనా వచ్చినా లేదా వికలాంగులు ఎవరైనా పోలింగ్ బూత్కి వస్తే వాళ్ళకి వీల్ చైర్ లాంటి సదుపాయం కల్పించడం, కొంతమంది వాలంటీర్లని పోలింగ్ బూత్ ప్రాంగణంలో పెట్టి వాళ్ళని సహాయం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఒకవేళ ఎవరైనా పోలింగ్ బూత్కి వచ్చి అక్కడ వికలాంగులు లేదా వృద్ధులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళని వీల్ చైర్లో తీసుకురావడం లేదా మరోసారి వాళ్ళని వాలంటీర్ల సహాయంతో లోపలికి తీసుకెళ్లి ఆ ఓటింగ్ వేసేంత వరకు కూడా వాళ్ళకి సహాయంగా ఉంటారు. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. నిర్మల్లో జరుగుతున్న ఆ పోలింగ్ ప్రక్రియ ఇక్కడి నుంచే పరిశీలన చేయొచ్చు. ఇక
ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్నికల కమిషన్ ముఖ్యంగా పోలింగ్ పర్సంటేజ్ని పెంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగానే అక్కడ వీల్ చైర్లను ఏర్పాటు చేయడము, ఒకవేళ క్యూ లైన్లో ఉంటే మంచినీళ్ళ సదుపాయం ఇవన్నీ కూడా కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒకవేళ పోలింగ్ అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఏవైనా ఘటనలు ఏర్పడడం, బ్యాలెట్ పేపర్లో కనుక గుర్తులు ఏమైనా మారడం లాంటివి జరిగితే వెంటనే అధికారులు అప్రమత్తమై మరో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపిస్తుంటారు. ఇక స్లిప్పుల విషయంలో కనుక ఏదైనా సందేహాలు ఏర్పడితే వెంటనే అక్కడ ఉన్న అధికారులు వాటన్నిటిని కూడా పరిష్కారం చేస్తుంటారు. ఇక స్పెషల్ పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి ఎన్నికల సామగ్రి వాటన్నిటిని కూడా అప్పగించి ఎన్నికల విధులకి ఎన్నికల కమిషన్ ఆ సిబ్బందిని పంపించింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా సాగుతుంది. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లందరికీ కూడా కనీస మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ముఖ్యంగా వీల్ చైర్లు అవన్నీ కల్పించడం, ఒకవేళ వికలాంగులు వచ్చినా వృద్ధులు వచ్చినా వాళ్ళకి సాయంగా వాలంటీర్లు లాంటి సాయంని కూడా ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచింది. మనశ్రీ విశాల్, అయితే జనరల్గా మనం మాట్లాడుకుంటే మున్సిపల్ ఎన్నికలే కదా, వెళ్ళొచ్చులే, చూడొచ్చులే, వెయ్యొచ్చులే అనే ఆలోచనలో ఉన్నటువంటి ఇప్పుడు ఓటర్లందరూ కూడా ఎలా అయినా సరే వెళ్ళాలి అని అంటే దీని మీద ఒక రకంగా ఒక టైప్ ఆఫ్ అవగాహన అనేది బాగా కలిగింది. ఎట్లా అయినా సరే మన ప్రాంతం వరకు మనం డెవలప్ చేసుకోవాలంటే మనం కావాల్సిన వ్యక్తుల్ని మనం ఎంచుకోవాలి అనే దాని మీద ఒక పూర్తి దాని అవగాహనతో ఉన్నారని చెప్పొచ్చు అంటవా? రైట్ మనశ్రీ, ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా తమ ప్రాంత అభివృద్ధి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓటర్లందరూ కూడా ఓటేసేందుకు రావాలని ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఇక గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా 80% పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైందంటే పెద్ద ఎత్తున గ్రామాలలో ఉండే ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది. జనరల్ ఎలక్షన్లు చూసినప్పుడు కూడా 2023లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ పెద్దగా పెరగలేదు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ పట్టణాల్లో ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా రూరల్ ఏరియాల్లో పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు జరుగుతున్న ఈ అర్బన్ ఎన్నికలు కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని ఈసీ కూడా భావిస్తుంది. అదేవిధంగా ఓటర్లు కూడా తమ సొంత బాధ్యతగా భావించి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును అభివృద్ధికి ఓటేయాలంటూ కూడా కొన్ని వీడియోలను ఈసీ ఇప్పటికే విడుదల చేసింది. సరైన అభ్యర్థిని ఎంచుకొని అభివృద్ధికి ఓటేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఓటర్లందరికీ సూచించింది. ప్రస్తుతం ఒక 48% ఓటింగ్ అనేది నమోదైంది. ఇంకా ఇది పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత కూడా ఆ సమయం దాటినప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం అనేది ఈసీ కల్పిస్తుంది. అయితే 70% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మనశ్రీ, ఓకే, థ్యాంక్ యూ విశాల్.